సో స్వాగతం సుస్వాగతం. ఈ రోజే అందిన తాజా వార్త ఏంటంటే రాఘవ్ చెడ్డా ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేసి బీజేపీలో జాయిన్ అయ్యింది. merge ourselves with the BJP. అండ్ ఆయన నమ్ముకున్న సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్ గాను రాఘవ్ చెడ్డా షుడ్ బి ద నెక్స్ట్ పిఎం, అతను ఒక పర్ఫెక్ట్ లీడర్ అని చెప్పి రాఘవ్ చెడ్డాని నెత్తిన కూర్చోబెట్టుకున్న లెఫ్ట్ లిబరల్ గాన్లు ఇప్పుడు అప్సెట్ అయ్యారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అండ్ రాఘవ్ చెడ్డా సడన్ గా పొలిటికల్ కెరియర్ లో ఇంత పెద్ద షిఫ్ట్ కొట్టడం, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి రావడం, అండ్ మోర్ ఓవర్ ఆయనతో పాటు 2/3 మెంబర్స్ ని తీసుకొచ్చేసాడు. The 2/3 members of parliament of the belonging to the Aam Aadmi Party in Rajya Sabha. సో అక్కడ గవర్నమెంట్ ఉంటుందా కొలాప్స్ అవుతుందా ఈ విషయాలు కూడా మాట్లాడాలి. అండ్ మోర్ ఓవర్ బిఫోర్ బీజేపీలోకి జాయిన్ కాకముందు రాఘవ్ చెడ్డా ఫ్యూ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా విందాం. అండ్ దాంతో పాటు ఇప్పుడు ప్రజెంట్ గా చేంజ్ అయినాక ఏం చేంజెస్ మనం చూడొచ్చు అది కూడా మాట్లాడదాం. ఇట్స్ ఎ కంప్లీట్ స్టోరీ ఆన్ రాఘవ్ చెడ్డా పొలిటికల్ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో బేసిక్ గా ఇండియన్ పాలిటిక్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఫైట్స్, స్కామ్స్. The 2 gram Spectrum scam shocked the entire country. అండ్ బ్యాక్ ఎండ్ లో ఆడే పెద్ద పెద్ద గేమ్లు. అలాంటి గేమే ఇది ప్రజెంట్ గా అయినా రాఘవ్ చెడ్డా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీకి జంప్ అయిన సిచ్యువేషన్. సో ఇంత మంది పొలిటీషియన్స్ కొన్ని డికేట్స్ నుంచి రూల్ చేస్తున్నారు, వాళ్ళు మోస్ట్లీ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, మోస్ట్లీ ఓల్డ్ పీపుల్ ఉంటారు. బట్ సడన్ గా ఇండియన్ పాలిటిక్స్ లో ఒక యంగ్ ఫేస్ Sir, आज एयरपोर्ट्स पर खाना इतना महंगा है. ఎంట్రీ ఇస్తుంది. ఎడ్యుకేటెడ్, కామ్ అండ్ మీడియా ఫ్రెండ్లీ, బాగా ట్రైన్డ్ అయిన పర్సన్ అయినా మీడియా కూడా ఎట్లా మాట్లాడాలి, ఎట్లా నీట్ గా తను చూపెట్టుకోవాలి, ఇవన్నిటి మీద చాలా పట్టున్న మనిషి. 250 रुपए की चाय और 350 रुपए का समोसा ना खरीद. అండ్ రాఘవ్ చెడ్డా మాట్లాడిన ప్రతిసారి చూసుకుంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్ పర్ఫెక్ట్ మాట మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బట్ పర్ఫెక్ట్ ఇమేజ్ ఉన్నంత మాత్రం నా పలానా పొలిటీషియన్ నిజంగా పర్ఫెక్టా, లేదా ఆయన పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకుంది జస్ట్ ఆయన పొలిటికల్ ఇమేజా? भाजपा अगर किसी से डरती है तो वे अरविंद केजरीवाल से डरती है. సో బేసిక్ గా రాఘవ్ చెడ్డా లైఫ్ స్టోరీ చూసుకుంటే ఆయన ఒక నార్మల్ పొలిటీషియన్, అందరిలా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చినోడు కాదు. ఆయన మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన ఒక సిఏ, మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ ఉన్నాడు, అండ్ లండన్ లో ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ లో ఎడ్యుకేట్ అయినాడు. అండ్ ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, సడన్ గా పాలిటిక్స్ లోకి ఎట్లా ఎంట్రీ ఇచ్చింది అదేం నార్మల్ మాట కాదు. ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యిండు ఒక క్లీన్ నాన్ కరప్టెడ్ లీడర్ ఇమేజ్ తోటి. वो अरविंद केजरीवाल को कमजोर करना चाहती है. అండ్ ఈయన జాయిన్ అయినాక ఈయనకు వచ్చినంత ఇమేజ్ ఏదైతే ఉందో ప్రజెంట్ గా ఇండియా సోషల్ మీడియాలో, అది ఏ పొలిటీషియన్ అంత ఫాస్ట్ గా కొట్టలేరు. Sir, आज एयरपोर्ट्स पर खाना इतना महंगा है. సో ఓవరాల్ గా మీరు ఏ పొలిటీషియన్ తీసుకున్నా, మీరు నరేంద్ర మోడీ గారిని తీసుకున్నా, ఆరోజు ఎవరిని తీసుకున్నా సరే, వాళ్ళు పొలిటికల్ గా మంచి ఇమేజ్ సంపాదించడానికి లిటరలీ 20 to 30 years అవుతుంది వాళ్ళకి. బట్ రాఘవ్ చెడ్డా ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ వేసుకున్నా అంటే, ఆయన ఇమేజ్ ని క్లీన్ గా పెట్టుకొని పబ్లిక్ ముంగట ఆయన ఎట్లా ప్రజెంట్ చేసుకున్నా అంటే, విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లా ఒక నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ వచ్చేసింది. ఇండియా లెవెల్లో పాలిటిక్స్ గ్రో అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన రేవంత్ అన్న చూసుకున్నా సరే, కొన్ని డెకేడ్స్ కొన్ని ఇయర్స్ నుంచి పార్టిసిపేషన్ చేస్తే ఈ ఇమేజ్ ఇప్పుడు బిల్డప్ అయింది, అది కూడా నెగిటివ్ పర్స్పెక్టివ్ లో. బట్ రాఘవ్ చెడ్డా రేవంత్ రెడ్డి కంటే చిన్న అయ్యి ఉండి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఇమేజ్ సంపాదించినాడు. సో రాఘవ్ చెడ్డా యాక్చువల్లీ నోస్ హౌ టు ప్రెజెంట్ హిమ్సెల్ఫ్. నమస్కార్ సాథియం. సో రాఘవ్ చెడ్డా బీజేపీలో జాయిన్ అయిన ప్రెసెంట్ గా అదొక లెక్క. బట్ దానికంటే ముందు ఏమేమి మాటలు మాట్లాడిండు, యాక్చువల్గా కాంట్రవర్సీ ఎట్లా స్టార్ట్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చెడ్డా మీద. ఎందుకంటే ఓన్ పార్టీ క్యాండిడేట్ ని సప్రెస్ చేయడము, మాట్లాడకుండా ఆపడం అంటే అది అవమానం కిందికి వస్తుంది. राघव चड्डा के पार्लियामेंट में बोलने पर रोक इसलिए लगाई गई क्योंकि उन्होंने ये 3 गलतियां करी. సో ఆ థింగ్ రాఘవ్ చెడ్డా ఫేస్ చేసిండు కాబట్టి బీజేపీలోకి జంప్ అయ్యాడు. బట్ బీజేపీలోకి జంప్ కాకముందు కొన్ని ఇంటర్వ్యూస్ లో ఎట్లా మాట్లాడి నేమ్ సంగతి కొన్ని వీడియోస్ ఉన్నాయి, ప్లే చేసి చూద్దాం. లెట్స్ స్టార్ట్. सब बकवास ये लोग करते रहते हैं बीजेपी. ऐसा कुछ नहीं होता. बीजेपी क्या करती है आप समझिए. नहीं आप लव जिहाद पे रहो. डोंट बीजेपी स्टे ऑन लव जिहाद. नहीं व्हाट अबाउट इट. इज इट ट्रू? इज इट नॉट अ कॉन्स्पिरेसी बाय मुस्लिम? आई पर्सनली फील लव जिहाद जैसे मुद्दे हैं, ये सारी चीजें बीजेपी उठाती है अपना वोट बैंक क्रिएट करने के लिए. बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है. సో ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో లవ్ జిహాద్ మీద మాట్లాడని చెప్పి 1-2 సార్లు క్వశ్చన్ వేస్తే కూడా ఎంత స్మూత్ గా తప్పించుకుంటో చూడు. ఏమన్నా అంటే లవ్ జిహాద్ బీజేపీ తీసిన ఒక స్టోరీ, ఓకే, ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవడానికి అన్నాక మళ్ళీ బీజేపీనే బ్లేమ్ చేసిండు. ఏమని? బీజేపీ అంటే అన్పడ్ గుండోంకి పార్టీ, వాళ్ళు చేసే గుండాగర్ది అంతా చేసి దానికి ఒక పేట్రియాటిజం అనే లేబుల్ ఇస్తారు. ఇప్పుడు ఇంకో వీడియో, ఇది పార్టీలో రాకముందు, ఇది కూడా చూడు. वो रकम नहीं बनी और वो शख्स पैदा नहीं हुआ जो राघव चड्डा को आम आदमी पार्टी को या अरविंद केजरीवाल को खरीद लेगा. అంటే అప్పుడప్పుడే కదా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సో జోష్ అనేది ఉంటుంది అన్నమాట. ఆయన ఇమేజ్ అనేది బిల్డ్ చేసుకోవడానికి నేను చాలా లాయల్, నన్ను ఎవరు కొనలేరు చేయలేరు, సో ఇవి వస్తాయి అన్నమాట. ఎందుకంటే పాలిటిక్స్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయనకి తెలియదు. అప్పటికైనా ఇమాజిన్ చేసుకోకపోయి ఉండొచ్చు మేబీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన ఓన్ పార్టీ లీడర్స్, ఆయన ఓన్ హెడ్సే
ఆయన తొక్కేయడానికి ట్రై చేస్తారని చెప్పి. సో అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ కేజ్రీవాల్ మంచిగా ఉంటుండొచ్చు, రాఘవ్ చడ్డాని ఫుల్ బ్యాకప్ ఇచ్చి ఉండొచ్చు, అందుకే ఇంత లెవెల్లో ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడిండు. బట్ ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు. I am the right man in the wrong party. సో ఇప్పుడు ప్రజెంట్గా రాఘవ్ చడ్డా పార్టీ చేంజ్ చేసిన తర్వాత ఒక డిసిజన్ తీసుకొని బీజేపీలోకి వద్దామని అనుకున్న తర్వాత ఇప్పుడేం మాట్లాడుతున్నా అది ఇందాం. Right man in the wrong party. I repeat, I am the right man in the wrong party. సో ఆయన ఆ మాట ఎందుకు అన్నాడు, ఐఎమ్ ఏ రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అంటే బేసిక్గా ఆమ్ ఆద్మీ పార్టీ కాంట్రవర్సీ ఏమైందో సింపుల్ టర్మ్స్లో చెప్తా. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నాడో బేసిక్గా హెడ్ ఒక కేజ్రీవాల్, ఆయనకి మీడియా అటెన్షన్ అంటే పెద్ద పిచ్చి, చాలా పెద్ద పిచ్చి. ఓకే, అటెన్షన్ ఆయనకు ఉండాలి, మీడియా అటెన్షన్ మొత్తం ఆయన సైడ్ ఉండాలి, పబ్లిక్ అటెన్షన్ ఆయన సైడ్ ఉండాలి. అయితే రాఘవ్ చడ్డా ఆ సోకాల్ ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసేటప్పుడు ఆయన ఏవైతే ఇష్యూస్ ఎత్తిండో బేసిక్గా పార్లమెంట్లో, ఓకే, ఒక కామన్ పర్సన్ అరే బేసిక్ యూట్యూబ్లో కాపీరైట్ ఇష్యూ ఎత్తి మాట్లాడింది తెలుసా, నాకు అది చాలా బాగా నచ్చింది. And arbitrary copyright strikes. మీ బీయింగ్ ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. సో ఆయన కామన్ పీపుల్తో కనెక్షన్ ఉంది ఎక్కడనో డీప్గా, ఆ ఇష్యూస్ మీద మాట్లాడడం, ర్యాపిడో వాళ్ళ గురించి మాట్లాడడం. ఓకే, సో ఇలాంటి కామన్ పీపుల్ ఓరియంటెడ్ థింగ్స్, ప్రాబ్లమ్స్ ఏవైతే మాట్లాడిండో అప్పుడు రాఘవ్ చడ్డాకి చాలా ఎక్కువ ఫేమ్ వచ్చేసింది, అటెన్షన్ వచ్చేసింది ఆయన లీడర్ కంటే, కేజ్రీవాల్ కంటే. అప్పట్లో కేజ్రీవాల్ ఈ లిక్కర్ కేసు కిరికిర్లా తిరుక్కుంటూ కొంచెం డిఫేమ్ అయ్యిండు. బట్ సడన్గా అదే ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక యూత్ లీడర్ నిన్న మొన్న జాయిన్ అయిన సడన్గా ఇంత నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ వచ్చేస్తుంది, అన్ని మించిపోతున్నాడు అనే కుళ్ళుతోటి అలాంటి టాపిక్స్ ను మాట్లాడొద్దు. राघव चड्डा के पार्लियामेंट में बोलने पर रोक इसलिए लगाई गई అని చెప్పి ఆయన మాట్లాడే టైం ఏదైతే ఉంటుందో పార్లమెంట్లో అది కట్ చేసారు. అండ్ దాంతో పాటు ఆయనకి ఎక్కువ ఫేమ్ వచ్చేస్తుందని చెప్పి ఓన్ పార్టీ వాళ్ళే ఆయన అన్చేయాలని ట్రై చేశారు. అప్పుడైనా మైండ్ క్రియేట్ అయింది, అరే నేను చేంజ్ అయిపోతా పార్టీ మేబీ అని. ఎందుకంటే ఓన్ పార్టీలో ఒకప్పుడు దీనికంటే ముందు వీడియోలో ఏదైతే చూసినామో ఓన్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు రాఘవ్ చడ్డాని కొనే పర్సన్ లేడు అన్నాడు. సడన్గా ఎందుకు చేంజ్ అయిందంటే పాలిటిక్స్. ఇప్పుడు లెఫ్ట్ లిబరల్ గాండుగాన్లు అందరూ ఏమంటారు, చేంజ్ అయిపోయిండు దోకే బాసా అని చెప్పి మాట్లాడుతున్నారు. రాఘవ్ చడ్డాతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటి బిహేవియర్ చేసి సొంత పార్టీ మెంబర్ని అప్రెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీరు ఎడిగిపోయారా, మీరు మాట్లాడలేరు. అప్పుడు అంటే అది మాట్లాడరు గాండుగాన్లు. ఓకే, అలా దాంట్లో తప్పులు ఉన్నప్పుడు, అలా దాంట్లో తప్పులు చేసేటప్పుడు మాట్లాడరు. బట్ ఆ పర్సన్ ఇంకా ఫోర్స్ అయ్యి కార్నర్ అయ్యి ఈ స్టెప్ తీసుకొని వేరే పార్టీకి చేంజ్ అయిందంటే ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది. బ్లేమ్ గేమ్ ఆడడానికి ఫస్ట్ ఉంటారు. ఏం జన్మరా మీది? సో అందుకే ఇక్కడ లైన్ అన్నాడు, ఐఎమ్ ఏ రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని. We, the 2/3 members of parliament of సో మీరు ఇక్కడ జాగ్రత్తగా వింటే 2/3 మెంబర్స్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ, అరౌండ్ లైక్ 6 మెంబర్స్ ఐ గెస్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలకి జాయిన్ అవుతున్నారు. అండ్ ఈ 2/3 నంబర్ అయితే మెన్షన్ చేసిండో స్పెసిఫిక్గా, దీనికి ఇంకొక రీజన్ ఉందన్నమాట. సో ఇండియన్ పాలిటిక్స్లో ఒక డేంజరస్ గేమ్ ఉంటుంది. ఏంటంటే పార్టీ ఇప్పుడు రూలింగ్లో ఉంది, ప్రజెంట్గా గెలుస్తుంది, నడుస్తుందంటే క్యాండిడేట్స్ ఇక్కడికైనా అక్కడికైనా ఇక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటారు, గవర్నమెంట్ అన్స్టేబుల్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా గవర్నమెంట్ ఊరికి అన్స్టేబుల్ అయ్యి పార్టీ మెంబర్స్ ఇక్కడికైనా అక్కడికైనా ఇక్కడికి వెళ్తే ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చి 2004లో, విచ్ ఇస్ యాంటీ డిఫెక్షన్ లా. ఈ లా ప్రకారం ఏంటంటే ఇప్పుడు పలానా పార్టీ ఏదైనా రూలింగ్ ఉందనుకో, ఆ పార్టీలో ఒక్కోళ్ళు ఇద్దరు వెళ్తే నువ్వు డిస్క్వాలిఫై అయిపోతావు యాజ్ ఎ పొలిటీషియన్. సో అది కాకుండా ఉండాలంటే 2/3 మెంబర్స్, అంటే ఇప్పుడు 100 మంది ఉన్నారంటే 100 మందిలో 2/3 మెంబర్స్ అంటే మోర్ దాన్ 60 మెంబర్స్ వెళ్ళిపోయారు అనుకో పార్టీ నుంచి, అప్పుడు ఎవరికేం కాదు. సో ఆ రూలే ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా ఫాలో అవుతూ రాఘవ్ చడ్డా ఆయనతో పాటు 6 మందిని బయటికి తీసుకొచ్చేసి. हम सब अपने आप को सौभाग्यशाली महसूस कर रहे हैं कि हम माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की लीडरशिप में వచ్చి 6 మంది బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన కెరియర్ సేఫ్, డిస్క్వాలిఫై కాడు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అన్స్టేబుల్ అయిపోతుంది బాగా, ఎందుకంటే 2/3 మెంబర్స్ వెళ్ళిపోయారు కాబట్టి. అండ్ హిస్టరీలో కూడా ఈ లాని యూజ్ చేసి చాలా మంది లీడర్స్ చాలా సార్లు చాలా టైమ్స్ రూలింగ్ గవర్నమెంట్ ని అన్స్టేబుల్ చేసి పడేసారు. సో ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే రాఘవ్ చడ్డాని మనం ఎట్లా రిసీవ్ చేస్తాం, వి బీయింగ్ ఏ పేట్రియాటిక్ రైట్ వింగ్ ఐడియాలజీ సపోర్టర్స్ మనం ఎట్లా రిసీవ్ చేస్తామంటే, రాఘవ్ చడ్డా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఒక యంగ్ లీడర్లా జాయిన్ అయ్యాడు. అప్పుడు ఆయనకి ఇంటర్నల్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఆయన కెరియర్ని స్టాప్ చేసేదాకా కూడా వెళ్తాయి అని చెప్పి ఆయనకి ఆలోచన లేకుండే అప్పట్లో. సో అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు బీజేపీకి అపోజ్గా, బీజేపీ మీద చెడుగా మాట్లాడడం, దట్స్ ఏ కామన్ థింగ్. ఏ పొలిటీషియన్ అంతే, ఒక పార్టీలో ఉన్నప్పుడు దాని మీద విషయం కక్కుతారు, ఆ పార్టీలో ఉన్నప్పుడు దీని మీద విషయం కక్కుతారు. బట్ రాఘవ్ చడ్డా ఐఎమ్ డ్యామ్ షూర్ ఆయనకి ఇప్పుడు ఇది కొంచెం ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది ఎట్ సమ్ పాయింట్. ఎందుకంటే బీజేపీ మీద మాట్లాడేసి సడన్గా అదే పార్టీలో జాయిన్ కావడం, లెఫ్ట్ లిబరల్స్ మొత్తం ఆ లెఫ్ట్ ఈకో సిస్టమ్, మీడియా పేజెస్ ఇవన్నీ ఇవే హైలైట్ చేస్తే. బట్ నన్ను అడిగితే ఆయన ఊరికే పార్టీలు చేంజ్ కాకపోవడం బెటర్. ఒక దానికి స్టిక్ అయిపోయి కాన్స్టెంట్గా వెళ్ళిండు అనుకో, ఐఎమ్ డ్యామ్ షూర్ ఆయన ఉన్న స్టైల్కి, పద్ధతికి, ఆలోచన విధానానికి చాలా పెద్ద పొలిటీషియన్ అవుతాడు ఆరామ్సే. బట్ అదే ఇప్పుడు ఫస్ట్ టైం ఒక పొలిటికల్ షిఫ్ట్ చేసిండు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీకి. ఇక ఊరికే చేసిండు అనుకో, అరే ఎడ్యుకేటెడ్ లీడర్ అయినా సరే ఈయన కూడా క్యారెక్టర్ లేదని అనుకుంటారు. సో ఇది ఒక్క ట్రిప్ కాకుండా ఒక్కదానికి షిఫ్ట్ అయిపోయి నాన్ స్టాప్గా కమిట్మెంట్ ఇచ్చేస్తే ఐఎమ్ డ్యామ్ షూర్ చాలా పెద్ద పొలిటీషియన్ అయితే.
సో ఇప్పుడు మొత్తం మ్యాటర్ ఉన్నావు కదా, కమెంట్ బాక్స్లో నువ్వు చెప్పు. బీజేపీ ఒక వర్తీ లీడర్ని యాక్సెప్ట్ చేసిందో ఆర్ ఎల్స్ మేబీ ఫ్యూచర్లో రాఘవ్ చెడ్డా థ్రెట్ అవ్వచ్చా మళ్ళీ బీజేపీ? ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఎట్లయితే ఎక్కువ ఇమేజ్ కొట్టేస్తున్నదని చెప్పి ఓన్ పార్టీ ముంచేసిందో అట్లా మేబీ బీజేపీ కూడా సేమ్ సిచ్యువేషన్ రావచ్చా రాఘవ్ చెడ్డా వల్ల? అది మీరు కమెంట్ చేయండి. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బై.